హాయ్ హలో నమస్తే. యాక్టర్ శివాజీ యాక్టర్ శివాజీ ఆడపిల్లలు హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని ఒక లెక్చర్ ఇచ్చాడనమాట. అతను చెప్పింది కరెక్టే, అతను ఇచ్చిన లెక్చర్లో తప్పేం లేదు, మంచి మాటలే చెప్పాడు. చెప్పిన విధానం బాగలేదు, వాడిన పదాలు బాగలేవు, ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా భాష పెట్టి విధానం బాగలేదు. బట్ అతను చెప్పాలనుకున్నది మంచిదే చెప్పాడు. ఏంటంటే అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి అంటున్నా తప్పులేదు, ఓకే, దాని 100% ఆ పాయింట్ వరకు ఐ అగ్రి విత్ శివాజీ దట్ గర్ల్స్ మీరు జాగ్రత్తగా ప్రైవేట్ పార్ట్స్ చూపించకుండా మీరు ఎంతవరకు వేసుకోవాలంత డీసెంట్గా బట్టలు వేసుకోండి అని చెప్పాడు అతను. కానీ అతను చెప్పేటప్పుడు కొన్ని అభ్యంతరకరమైన పదాలు 2-3 వాడాడు. అమ్మాయిని ఇట్లా అంటారు అని పబ్లిక్గా చెప్పాడు. ఇప్పుడు అది 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 కరెక్ట్ కాదా? పబ్లిక్గా చెప్పడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే, శివాజీ ఒక హిపోక్రైట్ అయి ఉండవచ్చు కదా. ఇప్పుడు అతను చెప్పిన మాటల్లో ఇతను ఏదో ఒక అమ్మాయిల క్షేమం కోసం మాట్లాడుతున్నాడని మనం ఎలా అనుకోవాలి? శివాజీని ఆడపిల్లల క్షేమం కోసం శివాజీ అనే వ్యక్తి ఇట్లా మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్తున్నాడు అని మనం ఎలా అనుకోవాలి? అదే మాట అతను అబ్బాయిలకి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, అబ్బాయి హీరోలు నువ్వు ఆడపిల్లలకి చెప్పావు, హీరోయిన్లకి ఇదిగమ్మా నువ్వు ఇక్కడ దాకా రావాలి, అక్కడ పైకి రాకూడదని నువ్వు చెప్పావు, ఆ పైకి చూపించొద్దని చెప్పావు, సామాన్లు అనే పదం వాడాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. అది ఓకే, ఎవ్రీ పార్ట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ షుడ్ హ్యావ్ ఎ వాల్యూ. యూ కెనాట్ కంపేర్ విత్ ద మెటీరియల్. ఓకే, అది ఫస్ట్ చీప్ మైండ్ సెట్ ఆఫ్ ఏ పర్సన్. జనరల్గా అబ్బాయిలు వీళ్ళందరూ లోపల అనుకుంటుంటారు. ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో అమ్మాయిల గురించి ఎంత అభ్యంతరకరంగా అబ్బాయిలు మాట్లాడుకుంటారో, గర్ల్స్ హాస్టల్లో అబ్బాయిల గురించి అంతే మాట్లాడుకుంటారు. దేవుడి సృష్టి ఏంటంటే అబ్బాయికి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అమ్మాయి కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి, అబ్బాయికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అమ్మాయి కూడా అదే ఆలోచనలు ఉంటాయి. మగవాళ్ళకి ఎలాంటి హక్కు ఉంటుందో ఆడపిల్లలకు కూడా హక్కే ఉంటుంది. మగవాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి ఆడపిల్లలకు కూడా అదే ఎమోషన్స్ ఉంటాయి. ఓన్లీ ది డిఫరెన్స్ ఈజ్ దట్ ద మెన్ మేడ్ గర్ల్స్ బ్యాడ్, అంతే. మగవాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళని చెడ్డవాళ్ళని చేశారు. దట్స్ ఇట్. ఓకే, అది సొసైటీలో నేను కూడా ఉన్నాను కదా, ఈవెన్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దాట్. నేనేమన్నానంటే, ఇప్పుడు శివాజీ అమ్మాయిలు హీరోయిన్లు మీరు ఎక్కువగా మీ సామాన్లు చూపించకాకుండా అని ఏదో అన్నాడండి. అదొక అభ్యంతరకరం, అంతకన్నా దారుణమైన పదాలు వాడాడు అతను. నేనేమంటానంటే, మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు అతను, హీరోలకి ఎందుకు? హీరోలు మీరు 6 ప్యాక్ అని చెప్పేసి, బాడీ బిల్డింగ్ అని చెప్పేసి, ఒక కెమెరాని ఇదిగో ఇట్లా అని 4 యాంగిల్లో కెమెరా తీసి చొక్కా లేకుండా ఒక హీరోయిజాన్ని నువ్వు మగవాడి షర్ట్ లేకుండా చూపించినప్పుడు ఆడపిల్లకి ఫీలింగ్ రావా? శివాజీని ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇప్పుడు ఆడపిల్లకి దానికి ఏదో పేరు పెట్టావు సామాన్ని. ఓకే, సామాన్ చూపిస్తా నీకు అబ్బాయిలకి ఫీలింగ్స్ వస్తాయని అతని ఉద్దేశం అయి ఉండవచ్చు. ఎందుకు దాన్ని వై ఆర్ యూ రిస్ట్రిక్టింగ్ ఏ గర్ల్ నాట్ టు షో ప్రైవేట్ పార్ట్? ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు? నాకు చూపిస్తే అబ్బాయిల్లో ఫీలింగ్స్ వస్తాయని, అటాక్ చేస్తారని, చెడ్డదంటారని ఇన్ని పదాలు పేరు పెట్టావు అమ్మాయికి. మరి అబ్బాయిలు బాడీ 6 ప్యాక్ అని చెప్పేసి నువ్వు ప్యాంట్ మాత్రమే వేసుకొని నీ బాడీ మొత్తం చూపిస్తే మరి అమ్మాయిలకి ఫీలింగ్స్ రావని అనుకుంటున్నాడా మా శివాజీ? అది హీరోలుగా చెప్పడా? ఏమన్నా హీరోలు డీసెంట్గా ఉండంటారు అబ్బాయి, షర్ట్ వేసుకొని హీరోయిజం చూపించండి, 6 ప్యాక్ ఏంది, వెనక నుంచి కింద వరకు బాడీ మొత్తం కూడా చూపించడం ఏంటి అని హీరోలుగా చెప్పడా అతను? ఎందుకు ఓన్లీ హీరోయిన్లను టార్గెట్ చేశాడు అంటున్నాను శివాజీని. వై శివాజీ ఈస్ టార్గెటింగ్ ఓన్లీ హీరోయిన్స్, నాట్ ద హీరోస్ ఆఫ్ బేర్ బాడీ? ఎందుకంటే మేల్ మైండ్ సెట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ది మేల్ మైండ్ సెట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నేను అదే చెప్తున్నా. ఓకే, వీళ్ళందరికీ భారతదేశం యొక్క వీళ్ళు చెప్పేటువంటి సొల్లు ఇదంతా కూడా. అండ్ వాట్ ఐ మీన్ టు సే దట్ ది సొల్లు చెప్తారు వీళ్ళు భారతదేశంలో మగవాళ్ళు మొత్తం. ఆడవాళ్ళకి హక్కులు లేనట్టుగా మాట్లాడతారు.
వాళ్ళే చెడ్డవాళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు ఈ మగవాళ్ళు మొత్తం కూర్చొని. శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇది సొల్లే, నేను అతను చెప్పేది మొత్తం కూడా సొల్లి అదే చెబుతున్నా. నిజంగా నేనేమన్నానంటే ఆడపిల్లకే రిస్ట్రిక్షన్ పెట్టయితే అది మగవాడికి కూడా పెట్టే రిస్ట్రిక్షను. ఆడపిల్లనే నువ్వు మంచిగా చీర కట్టుకొని తిరిగామంటే నువ్వు ప్యాంట్ కట్టుకొని తిరిగి మగపిల్లలకు కూడా చెప్పు. అసలు చీర అనే కాన్సెప్ట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, సరే, మన కల్చర్లో చీర కట్టుకొని తిరుగుతారు, తరతరాల నుంచి చీర కట్టుకొని వస్తున్నారు. నేను గతంలో కూడా చెప్పాను, మెట్రో సిటీస్లో చీరలు పనికిరావు. ఎందుకంటే వాళ్ళ జీవితంతో కొట్లాడుతూ ఉంటారు. ఆడపిల్లలు జీవితంతో కొట్లాడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. టయానికి ఆఫీస్కి వెళ్ళాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఆటోల్లో కూర్చోవాలి, లేదంటే వాళ్ళకి బస్సులు ఎక్కాలి, ఆర్టీసీ బస్సులు కొట్టుకుని ఏలబడుతూ ఉండాలి. చీరలు పట్టుకొని ఆడపిల్లలు కూడా ఏలబడుతూ పోతారండి ఆర్టీసీ బస్సులో. చీరలు కట్టుకొని బస్సులో ఏలాడబడుకుంటూ, లేదంటే మెట్రో స్టేషన్లో పరిగెత్తుకుంటూ దూసుకుంటూ, ఎన్ని చీరలతో కుదరవు ఇవన్నీ. అందుకని జీన్స్ ప్యాంట్లు వేసుకొని పోతుంటారు ఆడపిల్లలు. జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని పోతుంటారు. ఓకే, అది కంఫర్టబుల్. దెర్ ఇస్ కంఫర్టబుల్ హౌ దే కెన్ రన్. ఇట్స్ ఓన్లీ పాయింట్ ఎవడో చూస్తున్నాడని కాదు కదా. ఒక ఆడపిల్ల ఉద్దేశం ఎవడో నన్ను చూస్తున్నాడు అనేది ఇమ్మెటీరియల్ ఫర్ హర్. హౌ క్విక్ ఐ కెన్ గో టు ఆఫీస్, హౌ కంఫర్టబుల్ ఐ కెన్ గో టు ద కాలేజ్, how comfortably I can sit, how comfortably I can walk. It is up to her, right? It's her comfort, right? అమ్మాయి కంఫర్ట్, రైట్? అది ఇన్నెవరని చెప్పడానికి, నువ్వు చీరలు కట్టుకొని పో, బొట్లు పెట్టుకొని పో, లంగా జాకెట్లు వేసుకోమని చెప్పడానికి వీళ్ళు ఎవరు, మగవాళ్ళు ఎవరు మీరు? ఓకే, ఎంత కంఫర్టబుల్గా అయితే నేను రన్ చేయగలను. స్పోర్ట్స్లోకి వెళ్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా అథ్లెట్స్ ఉంటారు. హై జంప్, లాంగ్ జంప్ అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్విమ్ సూట్ వేసుకొని లాంగ్ జంప్ చేస్తారు. మొత్తం ఫుల్ బాడీ కనిపించింది అంతే. జస్ట్ ఒక బనియన్ వేసుకుంటారు. ఆడపిల్లల సంగతి, బనియన్ వేసుకుంటారు, జస్ట్ స్విమ్ షూట్ లాంటి ఒక డ్రెస్ వేసుకుంటారు. మొత్తం ఫుల్ బాడీ కనిపిస్తూ ఉండేది. అథ్లెట్ ఎందుకు జంప్ చేయాలంటే చీరలు కట్టుకొని, నీలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, అథ్లెట్స్ మీరు అలా ఉంటారంటే, చీరలు కట్టుకొని హై జంప్ చేసి, చీరలు కట్టుకొని రన్నింగ్ రేస్ చేయమనే రకం వీళ్ళంతా. ఓకే, అక్కడ అమ్మాయి హై జంప్ చేయాలన్నా, లాంగ్ జంప్ చేయాలన్నా, షార్ట్ పుట్ వేయాలన్నా సరే, ద క్లోత్ షుడ్ నాట్ బి హడిల్ ఫర్ దామ్, స్పోర్ట్స్ ఉమెన్కి. కాబట్టి కంఫర్టబుల్గా ఎలాగైతే కంఫర్టబుల్ ఉంటారో అలా డ్రెస్ వేసుకొని పోతారు. ఈ సమాజంలో ఒక ఆడపిల్లలు కూడా అంతే. కాలేజీకి వెళ్ళాలి, ఆఫీసులకి వెళ్ళాలి, ఏది కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళు అలా వెళ్తారు. దట్స్ ఇట్. మనం ఎవరైనా చెప్పడానికి, మీరు చీరలు కట్టుకోండి, బుట్ట పెట్టుకొని, జాకెట్లు వేసుకొని, నువ్వెవరు చెప్పడానికి? అది వాళ్ళ ఇష్టం కదా. అది వాళ్ళు ఏమేసుకుంటారని. సరే, నువ్వు చెప్పావు, ఇది మంచిది అనుకున్నావు, అది అబ్బాయికి ఎందుకు చెప్పట్లేదు అంటున్నా. వై డోంట్ టెల్ ద సేమ్ థింగ్ టు ది బాయ్? ఓకే, మగపిల్లలు ఒక బటన్ తీసేసి ఒక చైన్ చూపించి ఇలా తిరుగుతుంటే మా అమ్మాయిలు ఇలా తిరుగుతారు అంటే ఆ ఫీలింగ్స్ అమ్మాయిలకి లేవా? ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయి దగ్గరికి ఒక టీనేజ్ అబ్బాయి షర్ట్ లేకుండా వెళ్ళాడు అనుకోండి, అమ్మాయి ఎంత ఇబ్బంది పడుద్ది? సిగ్గుపడుతూ ఇట్లా తిరుగుతూ ఉండేది. సిగ్గుపడుతూ అంటే నీకున్న సిగ్గు ఆ అమ్మాయికి ఉండదా? ఆ అమ్మాయి నువ్వు ఇబ్బంది పడతలేదా? నువ్వు బేర్ బాడీతో అమ్మాయి దగ్గర పోయి ఏందండి? నేనేమన్నానంటే, శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు, హీరో శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు, మంచి బట్టలు వేసుకున్నాను, అంతవరకు నేను అగ్రీ అవుతున్నా. ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే చెప్పడానికి నేను డిజగ్రీ అవుతున్నా. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను శివాజీ చెప్పిన దాంట్లో నేను డిజగ్రీ అవ్వట్లే. అతను చెప్పిన దానికి అగ్రీ అవుతున్నా, బట్ ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే చెప్పిన దాన్ని డిజగ్రీ అవుతున్నా అంటున్నా. యూ షుడ్ హావ్ టోల్డ్ ది సేమ్ థింగ్ టు ది బాయ్స్ ఆల్సో. బాయ్స్ కూడా మీరు, హీరోలకు కూడా మీరు సిక్స్ ప్యాక్ అని, ఫైనల్ ఫైట్ అప్పుడు హీరో షర్ట్ బీకేసి విలన్ షర్ట్ బీకేస్తే సినిమాలు చూసే ఆడవాళ్ళు హీరో యొక్క సిక్స్ ప్యాక్ చూసి విలన్ యొక్క సిక్స్ ప్యాక్ వాళ్ళ ఫీలింగ్స్ రావా? శివాజీ చెప్పాలి, శివాజీ కూడా హీరోనే కదా. సరే, అయిపోయింది. అది ఇదే శివాజీ కొన్ని పనులు చేశాడు. హీరోగా ఉన్నప్పుడు ఒకటి మాట్లాడి, హీరోగా ఉన్నప్పుడు శివాజీ కొన్ని సినిమాలు తీశాడు. ఇతను శివాజీ తీసిన సినిమాల్లో అన్ని సినిమాల్లో సినిమా హీరోలుగా అవకాశం వచ్చేంత వరకు అతని మైండ్ సెట్ ఒక రకం ఉంది. అతను హీరోగా అవకాశాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు లెక్చర్లు వేయటం మొదలెట్టాడు. అతను హీరోగా అవకాశం వచ్చేంత వరకు ఒక రకంగా ఉన్నాడు. ఇతను తీసిన సినిమాల్లో చాలా సినిమాల్లో
హీరోయిన్లు వెంటబడే సినిమాలే అతను తీశాడు మొత్తం. హీరోయిన్లు వెంటబడే సినిమాలు, హీరోయిన్లు ఒక రకంగా చూసే సినిమాలు, ఇవన్నీ అతను తీసాడు సినిమాలు. అతను గతంలో ఇతనే కదండి, అందరు హీరోలు ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో కూడా చరిత్ర మారచ్చు, తరాలు మారచ్చు, కానీ సినిమాలు మారవు. ఓకే, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సావిత్రి వెంటబడ్డాడు, కృష్ణ గారు విజయశాంతి గారు వెంటబడ్డారు, మహేష్ బాబు ఇంకొక అమ్మాయి వెంటబడ్డది, ఇప్పుడున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక అమ్మాయి వెంటబడుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ స్టోరీ, అబ్బాయిలు అమ్మాయిలు వెంటబడటం అంతే కదా, సేమ్ స్టోరీ. దిస్ ఈజ్ వెరీ కామన్ థింగ్ ఇన్ ద ఎంటైర్ మూవీస్. బయట కూడా అదే జరుగుతాయి, అబ్బాయిలు అమ్మాయిలు వెంటబడతారు. ఓకే, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయిలు అమ్మాయిలు వెంటబడతారు? ఎక్కడి నుంచి వచ్చింది? సమాజం నేర్పించింది. మేము మగవాళ్ళం అనేటువంటి ఫీలింగు, ఓకే, అది సమాజం నేర్పించింది. ఆ సమాజంలో అందరూ పెరిగారు, నాతో సహా మేమందరం పెరిగాం. కానీ నేనేమంటానంటే, అబ్బాయిలు జనరల్గా ఇది చేస్తారు. మీరు అబ్బాయిల్ని ఏమనకుండా అమ్మాయిల్ని తిట్టడం ఏంటి అంటున్నా నేను. వై యు ఓన్లీ బ్లేమ్ గర్ల్, నాట్ మ్యాన్? శివాజీ లాంటోడు ప్రెస్ మీట్ పెట్టి, అమ్మాయిలు మీరు మంచిగా డ్రెస్సులు వేసుకోండి, చూపించకండి, అదర్వైజ్ మిమ్మల్ని డాష్ అంటారు, ఇది అని చెప్పడం పొరపాటు. కరెక్ట్, అది కరెక్టే. అదే పని నువ్వు అబ్బాయిలు కూడా చెప్పా శివాజీ గారు. ఇంకా అదే నేను ఎంతసేపు తిప్పితే చెప్పిన ఇదే మ్యాటర్. ఇదే మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. థ్యాంక్ యూ, నమస్కారం. నేను ఇంకోసారి చెప్పేదాన్ని, అబ్బాయిలకు ఉన్న ఫీలింగ్స్ అమ్మాయిలు కూడా ఉంటాయి, అమ్మాయిలకు ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలు ఇద్దరికి సేమ్ హక్కులు ఉంటాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.